ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అల్లుడు మా బ్రదర్స్ అంతా మెడికల్ షాప్లో అక్కడ పోయి వాళ్ళతో పాటు ఇప్పుడు 40 years నుంచి మెడికల్ షాపే. మా పిల్లలు మా అబ్బాయి లాస్ట్ ఇద్దరు అమ్మాయిలు లాస్ట్ అబ్బాయి. మా అబ్బాయి జాబ్ చేస్తున్నారు. మా అమ్మాయిలు కూడా జాబ్స్ వచ్చినా కూడా నేను పంపించాను. అందులో షాప్. థ్యాంక్ యూ ఎం లక్ష్మీదేవి గారు, మీరు రెడీగా ఉన్నారమ్మా. నమస్కారం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమన్నా కలిసి ఫోటో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు సాఫ్ట్వేర్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మల గారు అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు అమ్మా లక్ష్మీదేవి, ఎం లక్ష్మీదేవి రాము. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. హరిప్రసాదం రావు. సభకు నమస్కారం. పి అశోక్ దమ్మాల. అల్లుడు ఫార్మల్ అని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ 3 రోజులు ఉన్నది మా కొంగోలు. అప్పుడు గౌడ్ గారు ఆర్ఎంపీగా నెక్స్ట్ ఎవరు సార్? అశోక్ పి అశోక్ లేడు. నెక్స్ట్ దమ్మాల జనార్దన్ లేడు. నెక్స్ట్ దాసరి వెంకటేశ్వర్లు బి బాలరెడ్డి కదీర్ బాషా. ముందు బాలరెడ్డి వస్తున్నారు. బాలరెడ్డి తర్వాత కదీర్ బాషా. వస్తాడు కొంచెం. సార్ వాళ్ళు రామగోపాల్ రెడ్డి సార్ దగ్గర మీ బ్యాచ్ చెప్పి అన్నది నా ఉద్దేశము. నేను మరి అవకాశం పడుతుందో తెలియదు కానీ మరి నా పేరు బాలరెడ్డి, దాదాపు అందరికీ తెలుసు. మరి నేను ఇక్కడే ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఇక్కడే చదివాను. కాబట్టి అప్పటి ఇప్పుడు మీతో పాటు సహా విద్యార్థి, అదేవిధంగానే ఇప్పుడున్నటువంటి గురువులతో అందరితో కలిసి నేను పనిచేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పటికే దాదాపు చాలా మంది రిటైర్డ్ అయ్యారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కలిసి కూడా నేను ఇక్కడే ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను. నేను రిటైర్ కాబోతున్నాను. మరి మా మిస్సెస్ కూడా, ఆమె కూడా ఇక్కడ కొన్నాళ్ళు పీజీ సెక్షన్లో లెక్చర్గా పనిచేసి ఆయన పీజీ చేయబోతున్నాడు. చిన్న పరిచయం. థ్యాంక్ యూ. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం మరొకసారి కల్పించగలరని థ్యాంక్ యూ. మన ఖచ్చితంగా కూడా మరొకసారి నేను వేడుకుంటున్నాను. అప్పుడు కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ, సార్ నేను నేటివ్ ప్లస్ గిద్దలూరు మాది. నేను కడపలో పనిచేస్తున్నాను సోషల్గా. 79, 81 ఇంటర్మీడియట్ బ్యాచ్ తర్వాత డిగ్రీ కంటిన్యూ చేసిన తర్వాత బీఈడీ చేసి జాబ్లో పోవడం జరిగింది. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పాప కర్నూలులో ఉంది. మా అల్లుడు వచ్చేసి ఇక్కడ పాఠ్యంగా లెక్చర్ పనిచేస్తారు. అమ్మాయి BAMS అయిపోయింది. అబ్బాయి AGBS అయిపోయింది. విజయవాడలో ఉంటున్నాడు. వెల్ సెటిల్ ఫ్యామిలీ. దేవుని దేవాల అందరం బాగున్నాము. అందరూ చాలా మంచి కార్యక్రమం పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. పి అనంతలక్ష్మి, ముత్తుముల భూపాల్ రెడ్డి. వీళ్ళు రెడీగా. నా పేరు అంబటి వీరారెడ్డి. ఇక్కడ 1984 BA స్పెషల్ తెలుగు బ్యాచ్, 84 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విద్యార్థుల పూర్వ సమ్మేళనానికి వచ్చినటువంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ఒకనాడు
ఈ కాలేజీ చరిత్ర అత్యుత్తమమైనది, గొప్పది కూడా. ఎందుకంటే మేము ఇంటర్మీడియట్లో సీటు కోసం అప్లై చేస్తే సీట్ రాలా. 2 రోజులు ధర్నా చేశాం. నారాయణ రెడ్డి గారు పిలిచి, మీరు ధర్నా చేయొద్దు, మిమ్మల్ని ప్రైవేట్గా అప్లై చేయించి ఇదే కాలేజీలో మిమ్మల్ని రెగ్యులర్గా కూర్చోబెట్టడానికి నేను అనుమతిస్తానని చెప్పి చాలా ఆ రోజు ఔదార్యంతో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే డిగ్రీలో కూడా సుందర్రావు గారు బిఏ స్పెషల్ తెలుగులో మేము రెగ్యులర్ స్టూడెంట్స్ కాదు, ప్రైవేట్గానే అప్లై చేయించి మమ్మల్ని రెగ్యులర్ స్టూడెంట్గా ఇక్కడికి ఇచ్చారు. నిజంగా ఆనాటి మా లెక్చరర్స్ అందరూ కూడా ఖచ్చితంగా 84 బ్యాచ్ చాలా వినయ విధేయతలు కలిగినటువంటి, క్రమశిక్షణకి మారుపేరుగా మీరు భవిష్యత్తులో చక్కగా అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చేవారు. మరి ఇక్కడ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ అలాగే నాకు తెలిసి 95% అందరూ కూడా టీచింగ్ ఫీల్డ్లోనే సెటిల్ అయ్యారు. ఇక రెండవ విషయానికి వస్తే, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయిని రైల్వే ఎంప్లాయీకి ఇచ్చాం. అబ్బాయికి ఒక కూతురు కొడుకు, అమ్మాయికి 2 అమ్మాయిలు. కాబట్టి ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్డ్. ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలనే మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను. ఇవాళ ఎంత చక్కగా ఇక్కడ సమావేశమయ్యామో, కొంచెం గుర్తున్నామా అని. అవును, నేను 84 బ్యాచ్, నిజంగా మీరు 84ఏనా అని అడగాల్సినటువంటి స్థితిలో 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి మిత్రుడు గౌడ్ గారికి కావాలి. అడుగు వేస్తే అది ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురాదలిచాను. చక్కగా ఏ ఇయర్ అకాడమిక్ ఇయర్ బ్యాచ్ ఉంది. రెడ్డి గారు, నేను ఇక్కడే చదివాను, ఇంటర్ డిగ్రీ చదివాను. 1984 సంవత్సరంలో చదివాను. మా నాన్న ఇక్కడే పంచాయతీ సమితి ఆఫీస్లో జాబ్ చేసి ఇక్కడే రిటైర్మెంట్. ఇక్కడే మా స్టడీస్ అన్నీ మొత్తం మా బ్రదరు అన్న సిస్టర్ అందరు ఇక్కడే స్టడీస్ అన్నీ చేసాము. నేను ప్రస్తుతం టంగుడూరులో ఉన్నాను. నా భర్త పేరు రామగంగారెడ్డి. నేను ఇంకా హౌస్ వైఫ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు పిబివి ఆరందేవి. నేను 84 బ్యాచ్. మా 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఐర్లాండ్లో ఉంటున్నాడు, చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు. పాదాభివందనాలు. మనం ఇక్కడ కలిసిన వాళ్ళందరికీ నా నమస్సుమాంజలు. నేను ఇక్కడ టీచర్గా చేస్తున్నాను. మేమిద్దరము టీచర్స్మే. మాకు 2 అబ్బాయిలు. ఫస్ట్ జంట సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో ఉన్నారు. 2వ జంట గోరఖ్పూర్లో ఉన్నారు. 2 డాక్టర్స్. వాళ్ళిద్దరు ఇంజనీర్స్ సాఫ్ట్వేర్, వీళ్ళిద్దరు డాక్టర్స్. నా పేరు రఘుపూర్ణ చంద్రుడు. నేను 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇక్కడ చదివాను. 84 బీకామ్ బ్యాచ్. 84లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 32 ఇయర్స్ ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 అమ్మాయిలు, హ్యాపీలీ మ్యారీడ్. థ్యాంక్ యూ నాన్న. హలో, అందరికీ నమస్కారం. నా పేరు విమలమ్మ. నేను ఇక్కడ కిందలూరులో హెచ్డబ్ల్యూగా పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బ్యాంక్ మేనేజరు, చిన్న అబ్బాయి వైఫ్ అండ్ హస్బెండ్ 2 డాక్టర్స్. శ్రీతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిసుత స్వరూపాయ స్వామినే తాపహారిణి యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శిర్విజయోద్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు బీకామ్ 84 బీకామ్ బ్యాచ్. బీకామ్ బ్యాచ్లో 3 మాత్రమే వచ్చారు.
మాట్లాడినటువంటి విమలమ్మ ఒకటి, నేను ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సరే, ఎంతమంది వచ్చినా చాలా సంతోషం. విద్య అనేటువంటిది ఒక భూషణం, అలంకారం. అందుకనే నభతో భూషణం చంద్ర నారీణాం భూషణం పతి పృథ్వీవాంభూషణం రాజా విద్యా సర్వస్వభూషణం. విద్య అనేటువంటిది అందరికీ అలంకారం. అది ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా సంస్కృతి సంస్కారాన్ని, మానవతా విలువలు కలిగి ఉండడం, సత్య ధర్మ శాంతి మార్గంలో ప్రయాణం చేయడం, ఇది మానవులు నేర్చుకోవాలి. మరి అలాంటి విద్యను మనకు అందించినప్పుడు ఈ కళాశాల యాజమాన్యం వారికి, పెద్దలకు, గురువులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు రామకృష్ణ మిషన్లో, గిద్దలూరులో రామకృష్ణ మిషన్లో అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను సొంతగా ఒక వేమన తపోవన ఆధ్యాత్మిక ఆశ్రమం అని ఏర్పాటు చేస్తున్నాను. దానికి నేను నా యొక్క సొంత స్థలం, 1 ఎకరా స్థలాన్ని డొనేషన్ చేశాను. దానికి ఇంకా కొన్ని వనరులు కావాలి, ఆర్థిక వనరులు. వాటి కోసం అవసరమైనప్పుడు మీ అందరినీ కలవాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఒకరు సహకరించండి. నాకు ఒక కుమారుడు కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా సంతోషం మీ అందరినీ కలిగినందుకు. జై రామకృష్ణ, జై గురుదేవ్. చక్కగా నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది గొప్ప అవకాశం మనకందరికీ, ఒక మంచి ఆత్మీయ కలయిక, అందరూ కూడా సంతోషించాల్సినటువంటి సమయం. దానికి అందరికీ, ప్రతి ఒక్కరికి నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నా పేరు గుర్రం రజనీకాంత్. నేను ఇక్కడే 5th క్లాస్ వరకు ఇక్కడ చదివాను. ఆ తర్వాత 6th to 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ ఇక్కడే నేను చేశాను. ఇంటర్మీడియట్ 78లో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరాను ఇక్కడ. 79 తర్వాత 84 డిగ్రీ నాది. వెళ్ళిపోయాను. మళ్ళీ బీఎడ్ ఇక్కడే వచ్చి తర్లపాటులో చేశాను. నేను పులివెందుల్లో 20 years టీచర్గా బాగానే ఉన్నాను. నేను ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఎండి పల్మనాలజిస్ట్. పెద్ద పాప రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయి కూడా జనరల్ సర్జరీ. మీకు ఎవరికైనా ఏదన్నా, సో మీరందరూ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషం. కానీ ఒక సాడ్, మా రెండో అన్న ఇజ్రాయెల్ రాజు ఇప్పుడు జయరాం గారు సార్ అడిగినారు. ఆయన 80 బ్యాచ్ BSc BZC. కానీ ఆయన ఒక్కరిని కలయిక, అపూర్వ కలయిక. అందరం కలుసుకున్నాము. 80 బ్యాచ్ నుంచి 84వ బ్యాచ్ వరకు ఈ 5 బ్యాచ్లు కలుసుకోవడము ఎంతో అపూర్వంగా ఉంది. మరలా కూడా ఇంకోసారి కలుసుకుందాము. తర్వాత నేను ఇక్కడ 2వ తరగతి నుంచి చదివాను సార్. మాకు రఘుపూర్ణ చంద్రుడు, అరుణ, వీళ్ళంతా మేము 2వ తరగతి నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇక్కడే చదివాము. ఇక్కడ డిగ్రీ 84 బ్యాచ్ MPC BSc సార్. థ్యాంక్ యూ సార్. పూర్వ విద్యార్థుల సమావేశానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా నమస్కారం. అలాగే గురువులకు నా నమస్కారం. పిల్లలు, మా పాప MBBS అయిపోయింది, పీజీకి ట్రై చేస్తామని. బాబు బీటెక్ అయిపోయి UPSC ఎగ్జామ్ ట్రై చేస్తున్నాను. మా బ్యాచ్ అందరూ సుమారు 4 వచ్చారు ఇక్కడికి. అరుణ, రేణుక, దివారాణి, నిర్మల, రజనీకాంత్ వల్ల ఎంతో ఆనందం వస్తుంది. ముఖ్యంగా మనకు సంతోషం వస్తుంది. మనం ఇన్ని దినాలు అనుభవించేటువంటి కష్టాన్నంతా మరచిపోయి ఒక్కరోజులో ఎంతో ఆనందాన్ని, నిన్న ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఫలానాలను కలిసాం, ఇలా సంతోషాన్ని పంచుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఈ మన జీవితం అంతా కూడా సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నమస్కారాలు. నా పేరు K. మైకేల్, కొత్తమల్లి మైకేల్. 1980 బ్యాచ్ బీకామ్. నేను ఫస్ట్ తిరుమలలో విద్యాభ్యాసం చేశాను 10th వరకు. గుంటూరులో TJPS కాలేజీలో ఇంటర్ చదివాను. డిగ్రీ ఇక్కడ చేయాలని వచ్చాను. మా అమ్మ నాయన ఇద్దరు టీచర్లే ఇదే మండలంలో. అయితే ఈ కాలేజీలో ఇప్పుడు ఈ స్థితిలో ఉండటం నాకు చాలా బాధగా ఉంది. మా పెదనాన్నగారు ఈ కాలేజీ ఫౌండర్ పెడతల రంగారెడ్డి గారు క్లాస్మేట్స్.
అందుని బట్టి నేను ఆ రికమెండేషన్ తీసుకొని వచ్చి గురువులందరికీ నమస్కారం. మా బ్యాచ్ 83 బ్యాచ్ అందరినీ చూస్తే బాగా సంతోషంగా ఉంది. పూర్వం రోజులు గుర్తు వస్తున్నాయి. ఈ కాలేజీ మా తాత వెంకటరెడ్డి తాత మేము అప్పుడు కాలేజీలో అనేది గురువులు అనేది పేరెంట్స్ అనేది ఎప్పటికీ మనం లైఫ్లో మర్చిపోకూడదు. ఈ అవకాశం నమస్కారం. 81 బీకామ్లో ఎన్ కృష్ణ, టి ఎలిషా 82 బిఏ, ఎలిషా 82 బిఏ, జే అరుణ